ఈరోజు ఏ టాపిక్‌తో వచ్చాననుకుంటున్నారా? నాకు సేవింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సేవింగ్ అంటే అదే ఎవరు అంటే ఇంట్లో సంపాదన. ఇప్పుడు మన ఎవరి ఇంట్లో అయినా సంపాదించిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం అంటే మనకొచ్చే మంత్లీ మనం ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. తర్వాత లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే అప్పుడు మనీ అవుతుంది. దానికోసం సేవ్ చేయాలి. ఇంకా చాలా అయితే నా నా నాకేమనిపిస్తుందంటే అంటే సడన్గా నాకు ఆ టాపిక్ ఎందుకో గుర్తొచ్చింది. కాబట్టి షేర్ చేసుకుందాం అనిపించి ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం ప్రతి మంత్ శాలరీసో లేకపోతే బిజినెస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అయితే ప్రతిదీ మనం ఏంటంటే ఈఎంఐలని లేకపోతే ఏవైనా డిపాజిట్ అదే ఏవైనా సంథింగ్ మనీ సేవింగ్ ఉంటాయి కదా, వాటి గురించి ఏవో ఒకటి మనం తీసుకుంటాం, బాండ్స్ సంథింగ్ ఏంటో అని. అయితే మన ఒకానొక టైంలో నాకైతే అంటే నాకు అనిపించింది, మనం జీవితాంతం ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటే మనం మన లైఫ్ని ఎప్పుడు స్పెండ్ చేస్తాం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, అయ్యో అన్నీ దీనికోసం దానికోసం దీనికోసం దానికోసం అంటూనే ఆలోచిస్తాం. కానీ మనకు అనిపించేది ఇప్పుడు మనకి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది చేసేద్దాం అనేసరికి మనకొక ఏమిటంటే అయ్యో ఇప్పుడు ఇలా ఖర్చు పెట్టేస్తే సేవింగ్ లేకపోతే తర్వాత ఇబ్బంది వస్తుంది కదా అనేసి అలా ప్రతి క్షణం చిన్న చిన్న మనకున్న కోరికలు కూడా అలా అలా తగ్గించుకుంటూ వస్తాం. పిల్లలు పుట్టాక అవి ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందు అట్లీస్ట్ కొంచెమైనా మనం స్పెండ్ చేస్తాం మన కోసం. ఏమైనా బట్టలు కానీ ఫుడ్ తినేది కానీ ఏదైనా మన కోసం మనం స్పెండ్ చేసే టైం అదే సమయం. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పిల్లలు పుట్టాక అయ్యో దాన్ని వేరేలాగా యూజ్ చేస్తే సేవ్ అవుతుంది కదా, అప్పుడు వాడుకోవచ్చు కదా, అదే డబ్బు అదే మన కోసం వాడుకోవాలనిపించినప్పుడు మనం ఆలోచించి ఇప్పుడు ఎందుకులే అంటాం. కానీ అలా చేసి 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 ఇంకా మనకి ఏముంటుంది మన లైఫ్లో అంటే ఇంకా అంతే, సేవింగ్స్ పిల్లల కోసం సాక్రిఫైసు అలానే ఉంటుంది. మన కోసం ఇంకేం ఉండదేమో. ప్రతి ఇంట్లోనే ఇలానే ఉంటుందేమో. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా అంతే కదా. ఇప్పుడు మనము మన ఫ్యామిలీ గురించి ఏమో ఆలోచిస్తామో అబ్బాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఏమని ఏదైనా వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా అయ్యో ఇది కొనుక్కునే బదులు అది ఉంచుకుంటే పిల్లలకు తర్వాత ఏదైనా అవసరం పడితే కొనచ్చు కదా అనేసి ఇలా ఇంకా ఎలా అంటే మనం సాక్రిఫైస్ చేసుకుంటూనే పోతామేమో కదా. లైఫ్ అంటే అదేనేమో. మన పేరెంట్స్ మన కోసం, మనం మన పిల్లల కోసం, మన పిల్లలు వాళ్ళ పిల్లల కోసం ఇంకా జీవితాంతం ఇలా సేవింగ్స్ చేస్తూనే ఉంటారేమో. ఎవరి లైఫ్ వాళ్ళకి కావాల్సింది. నాకైతే ఈ క్షణాన్ని నాకు ఏమనిపిస్తుందంటే సేవ్ చెయ్యొచ్చు, కానీ మన కోసం మనం ఎంతో కొంత స్పెండ్ చేసుకుంటే మనకు కూడా లైఫ్ ఫుల్ఫిల్ అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ పెరుగుతున్న కొలది, పిల్లల ఏజ్ పెరుగుతున్న కొలది వాళ్ళ చదువులకని వాళ్ళ కోసమని మనం ఇంకా సేవ్ చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా మనకి ఏముంటుంది కదా లైఫ్లో. మనం ఎప్పుడు ఆ సమయాన్ని ఇప్పుడు పోయిన సమయం మళ్ళీ రాదు. అలాగని ఇప్పుడు మనం అనుకునేది మళ్ళీ చేయగలమో లేదో తెలియదు. పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మనకంటూ ఏజ్ ఉండదు, ఏజ్ అయిపోతుంది. అప్పుడు మనం స్పెండ్ చేద్దామన్నా ఆ టైంలో మనం స్పెండ్ చేయలేము. ఎందుకంటే మన హెల్త్లో మనకు సపోర్ట్ చేస్తాయో లేవో కూడా మనకు తెలియదు కాబట్టి.